ఆ రెడ్ బుక్ మరి రాజ్యాంగం కాదనుకొని ఆయన కొత్త రాజ్యాంగం సృష్టిస్తే తర్వాత భయపడాల్సింది వాళ్ళే. ఈ రెడ్ బుక్కే లోకేష్ బాబు గారి నాశనానికి నాంది అవుతుంది అనే విషయం నేనైతే నా పర్సనల్గా నేను చెప్తున్నాను. ఇప్పుడు ఎవరికైనా ఒక రాజ్యాంగం అనేది కల్పించబడింది, ఒక ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది. ఎవరి గొంతుల్ని ఎవరు హరించాలి అనుకుంటే ఎలాగవుతుందండి? ఇవాళ నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి సోషల్ మీడియాలని మీ పెత్తనం అంతా ఎవరి మీద అంటే పేదల మీద, బీదల మీద, ఏదో అభిమానంతో ఉన్నటువంటి చిన్న చిన్న నాయకుల మీదే వీళ్ళు చూపించేటువంటి పెత్తనాలు. ఇప్పుడు ఇంతమంది అభాగ్యుల్ని ఎంతమంది సోషల్ మీడియాలను అరెస్ట్ చేశారు సార్? ఇప్పుడు మేమే ఉన్నాం సార్. ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా వ్యక్తిగత జీవితాలను హననం చేస్తున్నారు వైసీపీ వాళ్ళు, అందుకే కేసులు పెడుతున్నారు అనేది టీడీపీ పదికి సంబంధించినటువంటి స్పోక్స్ పర్సన్ చెప్తున్నారు. జనసేన పార్టీ సంబంధించిన రాయపాటి అరుణ కానీ, లేదంటే ఐటీడీపీ సంబంధించిన నాయకురాలు కానీ. అదే అంటున్నాను సార్, రాయపాటి అరుణ గారి కోసం నేను ఒక మాట మాట్లాడతాను సార్. లాస్ట్ టైం ఎలక్షన్ లో ఆవిడ ఎక్కడ పనిచేసిందో ఆవిడని చెప్పమని చెప్పండి. వాళ్ళ పార్టీ వాళ్ళే ఆవిడ్ని గుండెల మీద గుద్ది నన్ను కొట్టారు అని చెప్పేసి ఆవిడ ప్రెస్ మీట్ల మీద పెట్టినటువంటి వీడియోస్ ఉన్నాయి. నీ పార్టీ వాళ్ళలోనే నీకు రక్షణ లేదు. ఒక ఆడబిడ్డగా, ఓ దళిత బిడ్డగా, నాకు కన్సర్న్ ఆమె దళిత బిడ్డ కాబట్టి, నీ పార్టీలోనే నీకు రక్షణ లేకుండా నిన్ను కొట్టారని ఆవిడే వచ్చి మీడియా ముందు మాట్లాడింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆవిడ మొన్న మాట్లాడింది. నోరు జారి మాట్లాడుతున్నప్పుడు మరి వీళ్ళకి శిక్షలు ఉండవా అండి? లేకపోతే వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళు మా కింద చూడండి 2000, 3000, 5000 నా వీడియోల కిందనే పచ్చి బూతులు. మరి మేము ఆడవాళ్ళం కదా? గత గవర్నమెంట్ లో కూడా అలా కాదు సార్, మేము ఆడవాళ్ళం కదా, మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండదా? అంటే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళే లీడర్లు, మహిళలు అయితే మరి మేము అనుభవిస్తున్నటువంటి క్షోభ ఏంటంటే, మా సోషల్ మీడియాలో మా మీద చేస్తున్నటువంటి టార్గెట్ ఏంటి? గత 5 ఏళ్ల కాలంలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు టీడీపీ సంబంధించిన ఉండవల్లి అనుషాని చాలా జుప్సకరంగా పోస్టులు పెట్టారని కూడా ఆవిడ ఆరోపించారు. గత 5 ఏళ్ళు మమ్మల్ని నేర్పించినప్పుడు ఈ వైసీపీ బ్యాచ్ ఇప్పుడు అర్థం కాలేదా? ఈ రోజు ఎవరైతే అట్లాంటి దుర్మార్గులు ఉన్నారో అరెస్ట్ చేస్తే వచ్చిన నష్టం ఏంటి? ఇప్పుడు ఎవరి జీవితాలతో ఆడుకుంటారు వైసీపీ బ్యాచ్ అనేది ఉండవల్లి అనుష చెప్తారు. ఇప్పుడు ఒక మాట చెప్తాను సార్, ఉండవల్లి అనుష అయినా, అరుణ అయినా, నేనైనా, ఇంకొకరైనా, ఎవరైనా సరే ఆడవాళ్ళ విషయంలో ఈ ఫొటోస్ మార్ఫింగ్ గానీ ఇలాంటి కార్యక్రమాలు చేయమని పార్టీ ఆఫీస్ పార్టీ ఆదేశాలు ఏమైనా వస్తాయా? ఎవ్వరికి రావండి. నేను కూడా వీడియోస్ చేస్తాను పార్టీకి సపోర్ట్ గా. నాకు ఏ రోజు నాకు స్క్రిప్ట్ రాదు. ఇవాళ బయటికి వెళ్ళిపోయిన వాళ్ళందరూ పార్టీ నుంచి స్క్రిప్ట్ వస్తుంది, అవన్నీ అబద్ధాలు సార్. నేను పర్సనల్ గా చెప్తున్నా. ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీలో పార్టీకి జగన్మోహన్ రెడ్డి నాకు దేవుడు రాముడు అన్నటువంటి రవిచంద్ర రెడ్డి ఈ రోజున బీజేపీ పార్టీలో చేరారు. సెంట్రల్ ఆఫీస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ చదివేది మా దగ్గర ఏముండదు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి స్క్రిప్ట్ ప్రకారం మేము చేస్తుంటారు. మీకు నగరం వచ్చిందా? ఎప్పుడు 7 నెలల కాలంలో మీకు పార్టీ కూడా నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు, ఏ రాజకీయ అధ్యక్షుడు కూడా ఇదిగో వాళ్ళని బూతులు తిట్టండి, వీళ్ళని ఇలా మాట్లాడండి, ఇలా ఏమంటారు వాళ్ళని క్రిటిసైజ్ చేయండి, లేకపోతే వాళ్ళ క్యారెక్టర్ అసోసియేషన్ చేయండి అని ఏ పార్టీ ఆఫీస్ నుంచి ఎవరికి ఏ ఇన్ఫర్మేషన్స్ రావు. మనకేదన్నా పక్క పార్టీలోకి వెళ్ళి స్వలాభాల కోసం మనం ఏదో ఒక మాట మాట్లాడాల్సిందే తప్ప, అక్కడేదో మీకు చేస్తారని మీరు చెప్పుకోవాల్సిందే తప్ప, నేను పక్క పార్టీ నుంచే వచ్చాను సార్, నాకు ఏ రోజు ఇలా మాట్లాడండి అలా మాట్లాడండి అని ఎవరు ఏ పార్టీ వాళ్ళు చెప్పరు. నేను ఆ పార్టీని నిందనేసి ఏం రాలేదు. నాకేది అనిపిస్తుందో ఆ సిచ్యువేషన్ని బట్టి పార్టీకి ఎంత సపోర్ట్గా మాట్లాడాలి అనిపిస్తుందో మీకు చిన్న పాయింట్ చెప్పడం జరుగుతుంది తప్పితే, అంటే ఇదిగో ఈ సంఘటన జరిగింది అని తెలుస్తుంది తప్ప, ఇదిగో ఇలా బూతులు తిట్టమ్మ మల్లీశ్వరి అని చెప్పేసి ఎవ్వరు చెప్పరు. అంత దిగజారిపోయే రాజకీయం చేయాల్సిన అవసరం నారా లోకేష్ గారు. నేనే మీకు చెప్పాను కదా, రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు కదా, ఈ రెడ్ బుక్ రాజ్యాంగమే, ఈ రెడ్ బుక్కే ఆయన రాజకీయానికి స్వస్తి చెప్పే రోజు తెస్తుంది. ఆయనే చేతులారా తెచ్చుకున్నారని నేనైతే పర్సనల్ గా అనుకుంటున్నాను. భవిష్యత్తులో నారా సీఎం అవుతారు. మరి వీళ్ళు తాపత్రం అదే కదా సార్. వీళ్ళు ఇప్పటికే డిప్యూటీ సీఎం అనేది కొంత ప్రపోజల్ చేశారు, హల్చల్ చేశారు. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఇలాంటి మొన్న అమిత్ షా గారు వచ్చినప్పుడు ఇలాంటివన్నీ ఏం అవ్వదు,
కాము ఉండండి అని చెప్పినట్టు నాకు తెలిసింది. మరి అది ఎంతవరకు నిజం అనేది కూడా. చంద్రబాబు నాయుడు గారికి ఎక్స్పీరియన్స్ ఉంది, ఆయనే నాకు చేయలేను, ఖజానాలో డబ్బులు లేవు, నాకు చాత అవ్వట్లేదు అని ఆయన చెప్తున్నారు. ఎక్స్పీరియన్స్ లేనటువంటి లోకేష్ గారికి ఎందుకు ఇస్తారు సార్? ఇస్తే కూడా ఆ నాయకత్వం ఈ కూటమి ఒప్పుకుంటుందని నేనైతే పర్సనల్ గా అనుకోను. నారా లోకేష్ అంటే ఇంకా రాజకీయ పరిజ్ఞానం రావాలి సార్. పరిజ్ఞానం లేని మాటలేవి, రెడ్ బుక్ రాజ్యాంగం, కక్ష సాధింపులు, ఆ లిస్టులో ఉంటే అరెస్ట్ చేస్తాను, లేకపోతే ఎంఓయూలు తెస్తారు, జగన్మోహన్ రెడ్డి గారిని చేయట్లేదు, ఇవన్నీ పరిజ్ఞానం లేని మాటలని చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉండి కూడా ఎడ్యుకేషన్ లో ఏం తీసుకొని వస్తున్నారు మీరు? రాగానే ఒక జీవో వేసి తీసేశారు అని అంటే మీ పరిజ్ఞానం ఏంటనేది ఇక్కడ అర్థమైపోతుంది. ఇంకేం చెప్పగలుగుతాం? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సార్ అతి చిన్న వయసులో ఒక సీఎం అయ్యుండి, ఒక తండ్రి చనిపోయిన తర్వాత ఫ్యామిలీ అంతా బయటకు వచ్చాక ఒక 16 నెలలు జైల్లో ఉండి కూడా సింగిల్గా పోటీ చేసి బౌన్స్ బ్యాక్ అయ్యి పార్టీకి ఒక 151 మంది సీట్లను తీసుకొచ్చి, ఏమంటారు, ఆటో డ్రైవర్లు, చిన్న చిన్న పదవులు ఉన్న వాళ్ళకి ఎంపీ పదవులు ఇచ్చి, ఇవాళ ఓడిపోయినా కూడా 1,30,00,000 మంది ఓటిని దమ్ముగా ధీటుగా 3 పార్టీలు ఏకమైపోయి ఆయన్ని పెట్టినటువంటి ఇబ్బందులు నిజంగా ఆయన అంటారు కొన్ని సిచ్యువేషన్లు, నన్ను గుర్తు చేసుకోండి అని. ఆయన్ని మాత్రం గుర్తు చేసుకుంటే ఏ రాజకీయ పార్టీ అయినా ఎవరైనా కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిది తప్పనట్లేదు సార్. ఎవరు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చక్కగా చేయలేదు, లేకపోతే వీళ్ళు చక్కగా చేయలేదు, వీళ్ళు చక్కగా చేయలేదు అంటున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశారనే మాట ఏ ప్రజల్లోనూ లేదు సార్. ఆయన ఒక ఇన్స్పిరేషన్, ఆయన ఒక చరిత్ర. నిజంగా వాళ్ళ నాన్నగారు ఎలాగైతే చరిత్రలో నిలిచిపోయారో అంతే ఎత్తుగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చరిత్రలో నిలిచిపోతారు. పవన్ కళ్యాణ్ గారి కోసం అంటే సార్ నాకు బేసికల్ గా సినిమా హీరోగా పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు ఇష్టం. అంటే ఈయన బట్టి కాదు, చిరంజీవి గారు అంటే ఇష్టం. చిరంజీవి గారు అంటే ఇష్టం లేని వాళ్ళు సినీ ఫీల్డ్ ఎవరు ఉండరు. కానీ ఈయనలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సార్, గడికొక మాట, ఇప్పుడు ఒక మాట మాట్లాడతారు, తర్వాత ఒక మాట, ఇంకో మాట, గుంటూరులో ఒక మాట, విజయవాడలో ఒక మాట, వైజాగ్లో ఒక మాట. మీరు నిజంగా రాజకీయాల్లోకి వచ్చున్నట్లయితే మీరు ఆలోచించాల్సింది ఏంటి అని అంటే, నిజంగా మీలో ఆ బాధ, లేకపోతే ఆ ఆవేదన, ఆ ఉక్రోషం, మైకుల మీద పట్టుకొని అరిచిన ఆవేదన ఇవాళ మీకు పదవి వచ్చినప్పుడు ఒక్కటి కూడా కనిపించట్లేదు అని అంటే, అయితే మీరు పదవుల కోసం వచ్చి ఉండాలి, లేదంటే ప్యాకేజీల కోసం అన్నా వచ్చి ఉండాలి. అంటే జనాలు అంటుంది, నాకు ఇప్పుడు అనిపిస్తుంది, మొన్నటిదాకా నేను కూడా అనుకోలేదు సార్. అప్పుడు నిజంగా వస్తే అసలు 2 చోట్ల ఓడిపోయారు కదా, ఏం చేయలేకపోయారు కదా, ఇప్పుడు గెలిస్తే చేస్తారేమో అనుకున్నాను. ఇప్పుడు ఏం చేసే ప్రసక్తి అయితే ఏమీ లేదు. ఆ కాషాయం కప్పుకొని ఇంకా మత రాజకీయాలను తీసుకొని వచ్చేసి ఏది పడితే అది మత రాజకీయం తీసుకొని వచ్చారు అంటే రాష్ట్రంలో అది వాళ్ళకి చివరి ప్రభుత్వం అని అనుకోవాలి. ఇది చాలా చాలా ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన విధానం సార్. భారతదేశం ఏంది సార్, అన్ని మతాల సమ్మేళనాలు సార్, ఎవరికి రైట్ లేదు సార్. నువ్వు క్రిస్టియన్ ఏంది, ముస్లిం ఏంది, అందరం తిరుగుతాం. సనాతన ధర్మం అని ఏం ఆ సనాతన ధర్మంలోనే నువ్వు కూడా శూద్రుడివి అన్న విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలి. పాపం ధర్మం కోసం చక్కగా తెలియలేనట్టుంది. ఊరికే కాషాయం కప్పుకొని నేను మెట్లు కడిగేస్తాను, చేసేస్తాను అని అంటే, బొట్లు పెడతాను అని అంటే, ఇవాళ ఎంతమంది మీరు చేసిన తప్పిదాలకి బొట్లు పెట్టాలి సార్? ఎంతమంది ఆడపిల్లలకి చేయాలి సార్? ఎంతమంది సుగాలి ప్రీతులు వచ్చారు సార్? మీరు మిమ్మల్ని ఎందుకు అంటున్నారంటే, మీరు అంత ఘోరంగా ఎలక్షన్ ముందు మాట్లాడారు కాబట్టి. లోకేష్ బాబు గారు మాట్లాడలేదు. లోకేష్ బాబు గారు నా రెడ్ బుక్ అన్నారు. రెడ్ బుక్ విషయంలో ఆయన కోసమే మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు గారు పథకాల కోసం చెప్పారు. కానీ మీరు మాట్లాడినటువంటి మాటలు ఊగిపోయారు కదా మైక్ పట్టుకొని. ఇవాళ ఏమైపోయారు? నాకు తెలిసి ఇంకా కే పాల్ గారు నయం సార్, తప్పు అనకూడదు, కానీ ఆయన ఒక విజనరీ. మొత్తం అన్ని కంట్రీలా సార్, అన్ని కంట్రీల్ని పెద్ద పెద్ద ఫ్లైట్స్ ఆయన కథ అయింది, ఆయన ఎవరైంది, పెద్ద పెద్ద ప్రెసిడెంట్లతో ఆయన సార్ ఆయన చాలా చేశారు సార్. కేపాల్ గారిని మనం తప్పు పడతాం, కానీ ఆయన్ని కూటమి ప్రభుత్వం చాలానే వాడుకున్నారు కదా. కేపాల్ గారిని విడోస్ కి పెన్షన్స్ అప్పుడు ఎవరిచ్చారు సార్? ఎంత ఫండ్ వచ్చేది సార్ అప్పటి నుంచి? అప్పుడు ఎంతమంది జనాలకి న్యాయం చేశారు సార్?
ఇప్పుడు ఆయనన్నా ఒక పార్టీలో స్టాండ్ తీసుకొని రానివ్వండి పోనివ్వండి స్టాండ్ తీసుకొని అదే ఉన్నాడు, పార్టీలో ఉన్నారు. ప్రజల పక్షాన మాట్లాడుతున్నారు. ఇవాళ మీరేం చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు? బూడిగేం చేస్తున్నారు ఇంకొక పార్టీకి? మీ నాయకత్వాన్ని నమ్మితే మీ నాయకుల్ని కుక్కను కొట్టినట్టు కొడుతున్నారు పక్క పార్టీ వాళ్ళందరూ.